Good morning and welcome back to our channel Look Out with Hanshi. Day 3 Kerala morning 7:30 అయ్యిండు. పొద్దున 5 o'clock నుంచి కంటిన్యూస్గా ఇట్స్ లైక్ రైనింగ్. సో మేము 12 o'clockకి ఇప్పుడు ఇది ట్రీ హౌస్ వెకేట్ చేసేయాలన్నమాట. వాన అయితే ఒక రేంజ్లో పడింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇఫ్ యూ కెన్ సీ అనిపిస్తుందా? ఐ థింక్ యూ గైస్ కెన్ సీ నా. కొంచెం తగ్గింది. ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నప్పుడు కూడా వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాక హాట్ వాటర్ ప్రొవైడ్ చేయరు. సో ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీ అయ్యి రూమ్ అయితే వెకేట్ చేయాలి. మేము రెడీ అవ్వాలి అని అయితే మేము అనుకోవట్లేదు, బికాజ్ ఎలాగో తడిచిపోతాం కాబట్టి. నేనైతే ఇదే డ్రెస్తో ట్రావెల్ చేసేసి వేరే రూమ్కి వెళ్ళి అక్కడ వెళ్ళి రెడీ అవుదాం అనుకున్నా. తడిచేదానికి రెడీ అవ్వడం ఏంది కదా. యా, మా ఆయన రెడీ అవుతాడు లేదు, నాకు రెడీ అవుతారా సార్? నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో సీ యూ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. నైట్ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు కదా నేను మీకు. నైట్ అయితే మార్నింగ్ నిద్ర పట్టింది కొంచెము, నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు. ఏమేమో సౌండ్లు, గాలి వస్తే చెట్టు ఊగుతుంది, చెట్టుతో పాటు ఇల్లు కూడా ఊగుతుంది, వీళ్ళతో పాటు మేము కూడా ఊగామన్నమాట. బట్ సీరియస్లీ దిస్ ఇస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ సమ్వన్ లైక్ నాలాగా ఎవరైనా అడ్వెంచరస్గా ఉండాలి, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఐ రికమెండ్ దిస్. ఒక నైట్ ఇలా ఉండడంలో ఎక్సైట్మెంట్ ఉంటుంది. లైక్ యుల్ మెమరబుల్ డే అయిపోతుంది అనమాట ఇన్ యువర్ లైఫ్. సో యా, మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్కి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఓకే, సీ యూ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఓవర్ దేర్. ఏం పెడతారో మరి, నాకు తెలిసి ఆపమే పెడతారు అనుకుంటా, బికాజ్ దిస్ కేరళ స్పెషల్ కదా. ఓకే, బాయ్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇదేంటిది, నూడిల్స్ ఇడ్లీ ఐ థింక్, అండ్ కేరళ స్పెషల్ ఇది కూడా. అండ్ దిస్ ఈజ్ సబ్జీ, ఆలు మటర్ సబ్జీ ఇచ్చారనమాట. సో ఇది తినాలి ఇప్పుడు. సో ఇదైతే ఇక్కడ ఈ రిసార్ట్లో దొరికేదైతే ఇదే ఉంటుంది. ఇది కొంచెం టెంపరీగా తినేసి ఒకవేళ నచ్చలేదు అనుకుంటే బయట తింటాం. యా. సో నైట్ వర్షంలో మీకు చూపించడం కుదరలేదు. సో ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుందన్నమాట ట్రీ హౌస్. ఇఫ్ యూ కెన్ సీ ద టాల్ ట్రీస్, 4 ఉన్నాయి. 1 2 3 4 కనిపిస్తుందా? 1 2 3 4. ఆ 4ని బేస్ చేసుకుంటూ ఇల్లు కట్టారనమాట. సో అది కింద నుంచి ఉంటాయి అండ్ పైకి ఇంకా ఉంటాయి ట్రీస్, అండ్ మధ్యలో ఇల్లు ఉంటుంది. యాక్చువల్గా క్లౌడీగా వింటర్ సీజన్స్ అది అయితే స్నో పడుతున్నప్పుడు క్లౌడ్స్, యూ కెన్ యాక్చువల్లీ రియలీ టచ్ ద క్లౌడ్స్. బాగుంటుంది. సో ప్రైవేట్ అనమాట. ఐ మీన్ కపుల్స్ వస్తే ఇద్దరే ఉండొచ్చు, ఇంకే డిస్టర్బెన్స్ ఏమి ఉండవు. మిగతా అన్ని ఇటు సైడ్ ఉంటాయి. యూ ఓన్లీ సీ ద నేచర్. అదేదైతే జీవరాశులు ఉంటాయో అవి మనం ఇద్దరు కపుల్స్ అంతే, ఇంకెవరు ఉండరు అనమాట. కంప్లీట్లీ ద ప్రైవేట్ రిసార్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అడ్వెంచరస్గా. హోప్ ఇంకెవరైనా రావాలి అనుకున్నా కూడా ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అవుట్ ఫర్ యూ. సో వీఆర్ చెకింగ్ అవుట్. అయిపోయింది ట్రీ హౌస్లో స్టే, అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఎక్కడికి వెళ్తాము యాక్చువల్గా ఇంకా డిసైడ్ అవ్వలేదు. మేము యాక్చువల్గా ఇంకొక హిల్ స్టేషన్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. బట్ ద థింగ్ ఈజ్ వెళ్ళచ్చు, బట్ ఒక్క నిమిషం ఆగండి. ఈ రూట్ చూసారు కదా ఎట్లుందో.
I think now you guys can see properly ట్రీ హౌస్ ఎట్లా ఉందని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడ బుక్ చేసుకున్నాం మోహన్? బట్ మేము అక్కడికి వెళ్ళట్లేదు, బుక్ చేసుకున్నాం కానీ వీఆర్ నాట్ గోయింగ్ దేర్ బికాజ్ ఆఫ్ వర్షం ఒక రేంజ్లో పడుతుంది అండ్ అది అంత సేఫ్ కాదు అని చెప్పేసి అన్నారు. అండ్ మేము రేపు మార్నింగ్ 11కి ట్రైన్ ఉంది. సో ఒకవేళ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ బయలుదేరినా కూడా వర్షం ఈ రేంజ్లో పడితే మేము టైంకి అక్కడ రీచ్ అవ్వలేమన్నమాట. బికాస్ మున్నార్ నుంచి కొచ్చిన్కి ఇట్ టేక్స్ అరౌండ్ 4 hours జర్నీ అవుతుంది బైక్ మీద. సో మేము ఏం చేస్తున్నామంటే చెక్అవుట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడే కొచ్చికి వెళ్ళిపోయి కొచ్చిలో రూమ్ తీసుకొని, బండి మా దగ్గరే ఉంటుంది కాబట్టి అక్కడ మేము చూడని ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. లైక్ మోస్ట్ వాంటెడ్ విజిటెడ్ ప్లేసెస్ ఏంటి అంటే కొచ్చిలో లూలు మాల్ అని చెప్పి అన్నారు. మేము అక్కడికి వెళ్ళేదన్నమాట. సో ఈరోజు యానివర్సరీ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మంచి బట్టలు వేసేసుకుని రెడీ అయిపోయి అక్కడ ఏమైనా గుడి ఉంటే గుడికి వెళ్ళిపోయి ఆ లూలు మాల్కి వెళ్తాం. సో దట్ వీ కెన్ కమ్ బ్యాక్ టు ద రూమ్, సెలబ్రేట్ చేసుకుని రేపు పొద్దునే లేచి బై టు కేరళ and bye to the tree house. Thank you so much for the adventurous trip and thank you so much to my love. So he made this happen. So we are taking pictures once again. So he made this happen. Plan chesi anta. Yeah. Chalo బండి దగ్గరికి వచ్చేసాం. బండి ఎక్కేసి వెళ్ళిపోదాం. అది బండి, we have to go there. Okay na? See you soon again. Hello all again. So ఈరోజు డే 3 కేరళలో మేము యాక్చువల్గా ఏంటంటే కొచ్చిన్ వెళ్ళిపోయి కొచ్చిన్లో రూమ్ తీసుకొని దెన్ వి థాట్ కొచ్చిన్లోనే మళ్ళీ తిరుగుదాం అని అనుకున్నాము. బట్ సడన్లీ వి జస్ట్ చేంజ్ ద ప్లాన్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం వర్షాలు తక్కువ అవ్వడం వలన అలపిలో బోట్ స్టే ఉందన్నారు. సో ఇమీడియట్లీ మేము రూమ్స్ బుక్ చేసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో నౌ వీఆర్ అట్ అలపి బోట్లో రూమ్లో ఉన్నాం. సో నేను రెడీ అయిపోయాను విత్ మై యానివర్సరీ అవుట్ఫిట్ అండ్ మా ఆయన కూడా రెడీ అయిపోయాడు విత్ హిస్ అవుట్ఫిట్. సో ఈ లోపు నేను మీకు రూమ్ టూర్ చూపిస్తాను. ఓకే, రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, బోట్ రూమ్. సో రూమ్ బయట బోట్లో ఇలా ఉందన్నమాట. సన్సెట్ అవుతుంది, ఇఫ్ యూ కెన్ సీ. అండ్ దిస్ ఈస్ ద రివర్ అండ్ యాజ్ యూ గో ఇన్సైడ్ దిస్ ఈస్ ద రూమ్. సో దే గేవ్ ద రూమ్ ఇక్కడ అంతా పెట్టుకోవడానికి. బెడ్, ఇది దిస్ ఈస్ ద వాష్రూమ్ and dressing corner and this is the window. ఇక్కడ బెడ్ మీద ఇక్కడ కూర్చుని we can happily have the view. ఇప్పుడు యాక్చువల్గా బోట్ ఆగుంది. యాక్చువల్గా అయితే మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట డే మొత్తం. ఇప్పుడే జస్ట్ ఆపారు స్టే. ఇక్కడ నైట్ అంతా మేబీ ఇంకో ప్లేస్లో స్టే ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇదంతా వ్యూ ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో వీ కెన్ హ్యాపీలీ సిట్ హియర్ ఆర్ స్లీప్ హియర్ and have the view. So ఇది రూమ్ అయితే ఇలా ఉంది. Now we are going up. కీస్ నాకు తెలీదు, వాళ్ళు ఇవ్వలేదు కీస్. Now we are going up. We should check ఎలా ఉంది ఏంటి అనేది. So now we are going up. I think ఇక్కడ వాళ్ళ కిచెన్ ఉంటుంది to make everything. So పైకి వెళ్తున్నాం. పైకి వెళ్తే వ్యూ ఎలా ఉంటుంది చూడాలి. సో ఇక్కడ నుంచి అయితే అంతా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా. అక్కడ ఇంకో బోట్ ఉంది, పీపుల్ ఆర్ దేర్. సో ఇలా లోపలికి వెళ్తే పైన కూడా రూమ్స్ ఉన్నాయి. సో ఇది రెస్టారెంట్. ఇక్కడ యూ కెన్ హ్యావ్ ఫుడ్ అండ్ దిస్ ఈస్ ద క్యారమ్స్ కూడా ఉంది.
క్యారమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇది యూ కెన్ జస్ట్ నైస్లీ స్లీప్. ఇక్కడ లీన్ అయ్యి మంచి వీ కెన్ ఎంజాయ్. బయటకు కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం. హౌ ఇస్ ఇట్? సో యాక్చువల్లీ వీఆర్ డ్యామ్ టయర్డ్ అనమాట. ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ బైక్ మీద ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి స్నానం చేసి అన్నీ చేసుకుని ఇలా రెడీ అయ్యాము. సో ఇప్పుడు దాకా అలా దాని మీద లీన్ అయ్యాము పాటలు పెట్టుకుని. అండ్ ఇది ఇక్కడ హాల్ట్ అయింది బోటు. సో ఇక్కడ వ్యూ ఇలా ఉంది మంచిగా. లైట్స్ పెట్టి చెట్లు పుట్టలు అన్నిటి మధ్యలో ఇలా ఆపారు రివర్ మధ్యలో. బోట్ స్టే. సో నైట్ స్టే ఇక్కడ రేపు మార్నింగ్ 9 o'clock వరకు. సో ఇప్పుడు మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట. ఈ ఆస్క్ ఫర్ ద కేక్ అండ్ క్యాండిల్స్ ఎవ్రీథింగ్. సో అవన్నీ వస్తున్నాయి. ఆ సెలబ్రేషన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఐ నో మై ఫేస్ ఇస్ వెరీ డల్ బట్ ఐఎమ్ టయర్డ్. మా ఆయన అయితే ఇంకా టయర్డ్ అయిపోయాడు పాపం. ఓకే, సీ యూ ఆన్ ద యానివర్సరీ సెలబ్రేషన్స్. There is no one man show. Cheers. What is it? Didn't give me. Thank you so much. Secret gift, huh? Very nice. Hey, has to give them that one like first time. But you have one more. This is from mom, and this is from. Mother, you come to the house, you are not coming. So now we are having dinner. Dinner lo we have chapati, rice, dal, and this is aloo curry, and this is I think beetroot, and then bendi. And this is my plate. సో యా ఫైనలీ ఇలా అయిందనమాట మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కేరళలో. సో ఈరోజు ఈ బోట్ హౌస్లో వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ద నైట్. అండ్ రేపు మార్నింగ్ 11 o'clock ట్రైన్ ఉంది. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ టుమారో మార్నింగ్ at 11 o'clock చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోవాలి. గుడ్ మార్నింగ్, డే 4. సో ఇప్పుడు ఈ బోట్ హౌస్ చెక్అవుట్ చేసేస్తాం అనమాట. అండ్ వీఆర్ హ్యావింగ్ టీ, హాట్ టీ. వెదర్ అయితే ఇట్లా ఉంది, చెక్అవుట్ చేసి వెళ్ళాలని అస్సలు లేదు, బట్ ట్రైన్ టైం అవుతుంది, వెళ్ళాలి. సో బోట్లోంచి వ్యూ ఇట్లా వాన పడుతుంది, యు గైస్ కెన్ సీ. అండ్ రిమైనింగ్ బోట్స్ అన్నీ అక్కడ స్టే అయి ఉన్నాయి. చూడ్డానికైతే ఇట్స్ లైక్ వండర్ఫుల్. యు కెన్ సీ హియర్ వాన పడుతూ రివర్ మధ్యలో ఉన్నాము మంచిగా బోట్లో. వెదర్ అయితే చాలా బాగుంది. రూమ్ నుంచి వ్యూ కూడా ఇట్లానే ఉంటుంది. ఇట్స్ లైక్ ఆసమ్. లుక్ ఎట్